లైఫ్లో అన్నీ ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్కడి గురించి పిసపోకోడి గురించి అన్నీ పట్టించుకుంటూ కూర్చోవద్దు. చిల్, ఎంజాయ్, మస్తు జాలీగా తిరగాల. ఓడతాడు ఓడతాడు పట్టించుకోవద్దు. అన్నీ సీరియస్ తీసుకోవద్దు. ఓడతాడు లొల్లి అయినా కూడా టేక్ ఇట్ ఈజీ. అన్నీ టేక్ ఇట్ ఈజీ తీసుకోవాలి అంతే. పట్టించుకోవద్దు, అంత సీరియస్గా తీసుకోవద్దు. అన్నీ నువ్వు ఎంత సీరియస్ తీసుకుంటే అంత నీ బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది. కొత్త టైం వేస్ట్. అది యూస్ఫుల్గానే కాదు, ఎటువంటి సిచ్యువేషన్ అయినా అది మళ్ళీ ఎప్పుడు అదే సిచ్యువేషన్ ఉండదు, చేంజ్ అవుతుంది. రోజులు మారకపోతే సిచ్యువేషన్ కూడా మారుతుంది, మనుషులు మారుతారు. ఎప్పుడొకటి తీరు ఉండరు, అవసరం నిమిత్తమే ఉంటారు అంతే. అన్నీ సీరియస్ తీసుకోవద్దు, అన్నీ పట్టించుకోవద్దు. ఎంజాయ్ చేయాలి. పుట్టింది ఎందుకు? ఎంజాయ్ చేయాలి. పని చేసుకో, జాలీగా ఉండు. నెగిటివ్ పీపుల్స్, డిస్టర్బ్ చేసే పీపుల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అయిపో, ఉండకు. వాళ్ళతో ఎంత నువ్వు మంచి చేసినా మంచి మాటలు వేస్ట్ ఆఫ్ టైం. పట్టించుకోవద్దు అసలు వాళ్ళని మైండ్లకి తీసేలా. చిల్, నీ లైఫ్, నీ రూల్స్, నీ ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఉండాలి. ఒకటి, హ్యాపీగా పని చేసుకో. నేను కన్నారు కాబట్టి కన్న తల్లిదండ్రులని వాళ్ళు నేను చూసుకున్నారు, మంచిగా పెంచారు కాబట్టి సో వాళ్ళని చూసుకున్న బాధ్యత నీది. ఓకే, సో ఈ ఫాల్తు వాళ్ళ దగ్గర టైం వేస్ట్. అందరితోటి ఇప్పుడు మంచిగా ఉండాలా, మంచిగా అనిపించుకోవాలా, ఇదంతా బేకార్. వేరేడి కోసం ఎందుకు బతుకుడు కదా. నీకు ఇప్పుడు పాటలు వినాలనిపిస్తే విను, బయట తిరిగి రావాలనిపిస్తే తిరుగు, సినిమాకు వెళ్ళాలనిపిస్తుందా వెళ్ళిరా అంతే. ఎక్కడైనా జాలీగా ట్రిప్కి వెళ్ళాలనిపిస్తుందా వెళ్ళిరా అంతే. అన్నీ సీరియస్ తీసుకోవద్దు. బేకార్ పంచాయతీలలో పోవద్దు, బేకార్ పంచాయతీలు పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? టైం వేస్ట్ పనులు అస్సలు చేయొద్దు. రూల్స్ ప్రకారం పోవాలా. అండ్ మన ఇండియా కాబట్టి ఇండియా యొక్క రూల్స్ పాటించి మనం హ్యాపీనెస్గా ఉండాలి. అట్లా ప్రతి కంట్రీకి ఒక రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ పాటించుకుంటే హ్యాపీగా ఉండాలి అంతే. నీ మీదకి ప్రాబ్లం క్రియేట్ వచ్చినప్పుడు అప్పుడు చూసుకో. మరి పనికి మాలిన విషయాలు, అనవసర విషయాలు, ఏదో చిన్న గల్లీలో ఏదైనా చిన్న లోలైన దాని గురించి డెప్త్గా ఆలోచించి ఇయర్స్ టైం వేస్ట్ చేసుకుని బేకార్ అది. నువ్వు నీ మైండ్ సెట్ మార్చుకో. ఎంజాయ్ చేసే విధంగా, హ్యాపీగా, జాలీగా, చిల్గా బతికే విధంగా లైఫ్ మార్చుకో. ఎన్ని సంవత్సరాలు ఇదే బేకారు పంచాయతీలు, బేకారు వ్యక్తి, అలాంటి వ్యక్తులతో తిరిగి టైం వేస్ట్, అదే తాగుడు, అదే తందనాలు, అదే ఏంది. లైఫ్ మారాలా, నీ లైఫ్ మారాలా. ఓకే, సో మీ ఫాదర్ కష్టపడ్డారు, సో ఏం రిజల్ట్ అంతగానం రాలే. నువ్వు డిఫరెంట్ చాయిస్ తీసుకొని డిఫరెంట్గా సంపాదించి మంచిగా ఎదగాల. మీ ఫాదర్ మదర్ని మంచిగా చూసుకునే బాధ్యత నీది. మరి నిన్ను కన్నారు, పెంచారు, పెద్ద చేసారు. బయటల గురించి పట్టించుకోకు, మీ ఫాదర్ మదర్ గురించి పట్టించుకో. వాళ్ళని మంచిగా చూసుకో, మంచిగా ఫుడ్ పెట్టు, మంచి వాళ్ళకి ఏం కావాలంటే అవి తీసుకురా. వాళ్ళతో జాలీగా హ్యాపీగా ఉండు. ఎట్లా వేరే వాళ్ళ గురించి కూడా ఇంటర్ రుద్దద్దు. అనవసరం విషయాల గురించి వేసుకో. కంపారిజన్ బేకార్. ఎప్పుడు ఒక రిథమ్ మూడ్లో ఉండు. ఒక మంచి బయటికి వెళ్ళు, ఒక మంచి ఎడ్యుకేషన్ నేర్చుకో, సరేనా. చిన్నప్పుడు మంచిగా ఎడ్యుకేషన్, లైక్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, నీకు లైఫ్లో యూస్ఫుల్ అయ్యే ఎడ్యుకేషన్. నువ్వు ఫ్యూచర్లో ఏ విధంగా హ్యాపీగా సెటిల్ కావాలో దానికి సంబంధించి మంచి ఎడ్యుకేషన్లో పర్ఫెక్ట్గా. దాని తర్వాత ఒక వర్క్ చూసుకో. జాబ్ చేస్తా, బిజినెస్ చేస్తా, చాయిస్ ఇది యువర్స్. ఓకే, ఎందుకంటే ప్రపంచం నీది. సో జాలీగా ఉండు, మంచిగా ప్రిపేర్గా. జాబ్ కొడతా, బిజినెస్ చేస్తా, చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే, దెన్ సంపాదించుకో, మంచిగా ట్రిప్కి వెళ్ళు, తిరుగు, ఎంజాయ్ అయ్యు. మీ మదర్ ఫాదర్ని తోలుకపో, మంచిగా వాళ్ళకి మంచిగా గిఫ్ట్స్ ఇప్పియు. అట్లా ఇంకొకటి గురించి ఎందుకు ఆలోచించుడు, వాడు నీ గురించి ఆలోచించినప్పుడు అది ఎంత బేకార్ అంటే అంత బేకారు. ఎప్పటికీ ఇంకొకటి గురించి ఆలోచించకు. నీకు ఎవరికైనా సాయం చేయాలనిపిస్తే రోడ్ల మీద పేదవాళ్ళు, సరిగ్గా ఫుడ్ లేని వాళ్ళు, సరిగ్గా బట్టలు వేసుకోవడానికి బట్టలు లేని వాళ్ళు, రోడ్ల మీద పడుకుంటే వాళ్ళు, అలా అసంటి వాళ్ళకి ఫుడ్ పెట్టు, అసంటి వాళ్ళకి బట్టలు ఇవ్వు, అసంటి వాళ్ళకి చలి పెడుతుంది కాబట్టి వాళ్ళకి రగ్గులు ఇవ్వు. లేకుంటే ఇప్పుడు ఏడంటాడు, ఇప్పుడు మురికి కాలువ దగ్గర బతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సరైన ఫుడ్ ఉండదు. సో అసంటి వాళ్ళకి వెజిటేబుల్స్, కూరగాయలు, బియ్యం బస్తాలు వాళ్ళకి సప్లై ఇవ్వు, వాళ్ళకి జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఇంకా అసంటి వాళ్ళకే కదా. మరి సంపాదించు. నీ దగ్గర ఇంకా ఎవరికైనా ఏమైనా వేయాలనిపిస్తే అసలు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు మన ఇండియాలో. కాళ్ళు లేని వాళ్ళు, మన కొడుకుల తల్లిదండ్రులను బయట నూగేసిన వాళ్ళు బయట అడుక్క తింటారు. సో అసంటి వాళ్ళకి ఫుడ్ పెట్టడం, అసంటి వాళ్ళకి బట్టలు ఇవ్వడం, రగ్గులు ఇవ్వడం, అలాంటివి చెయ్యు. చాలు, హ్యాపీగా ఉంటావు అట్లా. అది సో జాలీగా ఉండడం నేర్చుకో. అన్ని పనికి మాలిన విషయాలు, ఈ లవ్, లస్ట్, బేకార్.
దానికి మెసేజ్ చేసుడు, దీనికి గెలుకుడు, దానికి గెలుకుడు, రోడ్లో పోయే ఆ వాళ్ళని గెలుకుడు, వీళ్ళకి ఇది ఎంత అవసరం లేదు. పుట్టింది ఎందుకు నువ్వు? నేను కన్న తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నారు, నువ్వు వాళ్ళు మంచిగా చూసుకోవాలా, హ్యాపీగా ఉండాలా, జాలీ లైఫ్ ఎంజాయ్ చేయాలా. అట్లా గది ఎప్పటికీ ఒక రిథంలో ఉంచుకోమంటే ఒక మూడు మంచిగా హ్యాపీనెస్గా ఉంచుకో. అర్థమవుతుంది? అట్లా ప్రతి మనిషి పుడతాడు, పెరుగుతాడు, సంపాదిస్తాడు, ఎదుగుతాడు, చివరికి చనిపోతాడు, ఏజ్ అయిపోతుంది. కాబట్టి అది కామన్. అది కానీ ఉన్న రోజులు హ్యాపీగా, సంతోషంగా, జాలీగా, ఎవడైతే నేను పట్టించుకుంటాడో వదిలే అవసరం లేదు. ఎవడైతే నీతో మంచిగా ఉంటాడో అతను మంచిగా ఉండు, ఎవడైతే నీతో మంచిగా ఉంటాడో వదిలేయాలి. అసలు వాళ్ళని మైండ్ల కింద తీసేయి. ఓడో పిచ్చోడు ఎపిసోడ్ అనుకుంటే టేక్ ఇట్ ఈజీ, వదిలే. ఓడో తిట్టాడు అనుకుంటే ఆలోచించకుండా కూర్చుంటే నీ టైం వేస్ట్. అందరినీ మైండ్లో తీసుకోవద్దు ఎప్పటికీ. అందరికీ రిప్లై ఇవ్వాలని కూడా రూల్ లేదు. సో జాలీగా ఉండురి, హ్యాపీగా ఉండురి, చాలా మంచిగా ఫుడ్ తినురి. ఓకే, మంచిగా మార్నింగ్ లేవు, మంచిగా స్నానం చేయి, ఫ్రెష్ అప్గా మంచిగా వర్క్కి వెళ్ళు, సంపాదించుకో, మంచిగా పేరెంట్స్ని బయటకు తీసుకెళ్ళు, వాళ్ళకి మంచి ఫుడ్ తినిపియు, షాపింగ్ అయిపోయి, వాళ్ళకి మదర్కి ఏం కావాలో అవన్నీ ఇప్పి, మీ ఫాదర్కి ఏం కావాలో అవి ఇప్పి, వాళ్ళు వద్దంటారు ఇప్పియు, జాలీగా ఉండు. ఫ్యామిలీ ఇంపార్టెంట్, మంచి ట్రిప్కి వెళ్ళు, వాళ్ళు చూడని లైఫ్లో దానికి తోలుకపో, ఎంజాయ్ అయ్యు. ఈ పొద్దున్న లేచి నుంచి బేకార్ లొల్లిలో, బేకార్ పంచాయతీలు, దానికి గెలుకుడు, దాన్ని అనడు, దీనికి గెలుకుడు, ఈయన అనడు, ఆడి మీద ఈడి మీద ఆడి, ఇవ్వేనా? అద్దా లైఫ్ మారడద్దా? ఇలకాలం ఆడన్నాడు, ఈడన్నాడు, అంత బేకారు. ప్రతి మనిషి అవసరం నిమిత్తం ఉంటారు భయ్. పట్టించుకోద్దు అందరినీ లైఫ్లో. టేక్ ఇట్ ఈజీ. నీ దగ్గర డబ్బు ఉందా? నీ దగ్గరకు వస్తారు. డబ్బు లేదా? నేను నోడిదే ఇక్కడ గంతే ఏం లేదు. డబ్బు సంపాదించి ఫస్ట్ రెస్పెక్ట్ కావాలి. రెస్పెక్ట్ ఇస్తే ఇయ్యం, లేకుంటే లేకపోను కదా. నీ లైఫ్ రా భయ్ ఇది. నువ్వు పుట్టినావు, నువ్వు ఎంజాయ్ చేయాలా. ఇంకొకటి కోసం ఆలోచించడం ఏందిరా ఇది? అవసరమా? అరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా పట్టించుకోకరు, అన్నీ సీరియస్గా తీసుకోకూరి. టేక్ ఇట్ ఈజీ. ఎవడో బ్యాడ్ కామెంట్ వేసి ఎవడో ఏమన్నా అన్నీ టేక్ ఇట్ ఈజీ, పట్టించుకోవద్దు అన్నీ. వాడు ఏమైనా అన్నా మనకేం పోదు, రూపాయి నష్టం ఉన్నది, పట్టించుకోవద్దు అన్నీ. ఎగ్జాంపుల్ చెప్తా. అధికంగా డబ్బు కోట్ల ఆస్తున్నాడు, వాడిని బూతు మాటలు తిట్టు. వాడు అప్లోడ్ చేసిన రీల్ కింద ఎలాంటివి కామెంట్స్ అని పెట్టు, పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు మెచ్యూర్ మైండ్ తోటి ఉంటారు కాబట్టి, ఇలా మెచ్యూర్లెస్ పీపుల్, సో అట్లా ఉంటారు అని ఇట్లా ఆలోచించరు. వాళ్ళకి చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఎట్లా ఎదగాల, ఎట్లా జాలీగా లైఫ్ లీడ్ చేయాలా, ఎట్లా హ్యాపీగా ఉండాలి, అది ఉంటుంది వాళ్ళకి. నువ్వు తిట్టినంత మాత్రం వాళ్ళ హార్ట్ గారు, వాళ్ళు పట్టించుకోరు అట్లా. సో అన్నిటికీ రెస్పాండ్ కావాల్సిన అవసరం రూల్ ఏం లేదు. అర్థమవుతుందా? రోడ్ల పంట కూడా పిచ్చోడు వరుతాడు, పట్టించుకుంటావా? ఎవడో పిచ్చోడు రోడ్ల పడి పిచ్చోడు లెక్క తిరుగుతాడు, పట్టించుకో. పిచ్చోడు అని తెలుసు కాబట్టి పట్టించుకో. గట్లా అది అన్నీ సీరియస్గా తీసుకోవద్దు. లైఫ్లో ఎంజాయ్, జాలీ చేయాలా. పుట్టినావు ఎప్పుడు ఒక హ్యాపీ ఉండాలా. కష్టాలు డబ్బు లేని వాడికి ఉంటాయి, డబ్బు ఉన్నవాడికి కాదు. ఆడి మైండ్ సెట్లు ఉన్నాయి అంత. ఇప్పుడు డబ్బు లేని వాడు కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు లేకుండా పొద్దున దాకా పని చేసుకొని వచ్చి తిని పడుకునే వాళ్ళు ఉండరు. అలా మైండ్ సెట్లు ఉంటుంది అంతా. నీ బాధ, నీ కష్టం, అదంతా నీ మైండ్ సెట్. మెచ్యూరిటీ మైండ్ ఉన్నవాడు రోజుకి కొంత సంపాదించుకొని వాడు తిని, భార్య పిల్లలకి పెట్టి తిని హాయిగా పడుకుంటాడు. మెచ్యూరిటీ మైండ్ లేనోడు, అలాంటి వాడికి నువ్వు ఎంతన్నీ ఇవ్వు, ఆడు బాధనే ఉంటుంది కానీ సంతోషం ఉండదు వాడికి. సో హ్యాపీనెస్ అనేది మైండ్ సెట్లో ఉంటుంది, మైండ్లో ఉంటుంది. నువ్వు ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. కానీ నువ్వు పిచ్చర్ లెక్క అన్నీ స్ట్రెస్ తీసుకొని అయితే బేకార్. అది దేనికి స్ట్రెస్ తీసుకోవాలో దానికే తీసుకోవాలి, దేనికి ఆలోచించాలో దానికి తీసుకోవాలి. అనవసరమైన విషయాలు, పనికి మన విషయాలు, మన ముంగడికి రాని విషయాలు, అసలు అది మనకి యూస్ఫుల్ కాని విషయాల గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నావు అనుకో, ఎండుతుంది జీవితం. చేతిలో రూపాయి ఉండదు. ఒకటే బయట నేను ఓడన ఫంక్షన్కి వెళ్ళాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలా. డబ్బు లేకపోతే ఓడు వెళ్ళాడు, ఏ ఫంక్షన్కి వెళ్ళాడు, ఓడి దేగాడు. అర్థమవుతుందా? డబ్బు సంపాదించకపోతే మనిషి లెక్కని చూడాలి. అర్థమవుతుందా? అది. సో నేను అందరితో మంచిగా ఉంటా, నాకు అందరూ మనుషులే ముఖ్యం. నాకు అందరితో మంచిగా ఉంటా అంటే ఒకటి, డబ్బు సంపాదించుకో, వాడుకుంటారు, పైసలు ఇవ్వు,
మంచిగా ఉంటారు నీతోటి. పైసలు అడగకు, శత్రువులు అయిపోతారు. అర్థమవుతుందా? అది. సో అది అట్లుంటుంది. ఇక నీ ఇష్టం. ఇక నేను చెప్తున్నా ఏంటంటే లైఫ్ ఒకటే. బాధపడ్డా గడుస్తాయి రోజులు, సంతోషం ఉన్న రోజులు గడుస్తాయి, ఏం చేసినా రోజులు గడుస్తూ పోతాయి. అందుకే నేను అనేది ఏంటంటే హ్యాపీగా ఉండు, చిల్, ఎంజాయ్ అయ్యి. వన్ లైఫ్ అంతే. 1000 లైఫ్లు లేవు, ఒకటే లైఫ్. కష్టపడు, హార్డ్ వర్క్ అయ్యి, యంగ్ ఏజ్లో హార్డ్ వర్క్ అయ్యి, జమ చేసుకో, మంచిగా డబ్బులు జమ చేసుకో, నచ్చిన ట్రిప్కి వెళ్ళు, నచ్చిన ఫుడ్ తిను, నచ్చిన డ్రింక్ తాగు, తప్పేం లేదు, తాగు. రూల్స్ పాటించు. ఇండియాలో ఉంటున్నప్పుడు ఇండియా యొక్క రూల్స్ పాటించాలి, ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ యొక్క రూల్స్ పాటించాలి. జాలీ లైఫ్, ఎంజాయ్. ఓకే. పిచ్చ నిర్ణయాలు తీసుకొని పిచ్చి కావద్దు. లైఫ్ హ్యాపీగా ఉండాలి. ఓకే. అనవసరమైన టైం వేస్ట్ చేయొద్దు, పనికి మన విషయాల గురించి ఆలోచించద్దు. ఓకే. హ్యాపీగా ఉండు. ఓకే. సో నేను చెప్పింది కరెక్ట్ కాదు, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. మరొక టాపిక్ మళ్ళీ వస్తున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. వన్ లైఫ్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఓకే. అనవసరం విషయాలు ఆలోచించి టైం వేస్ట్ చేయకూడదు, జాలీగా ఉండు, చిల్. ఓకే. పనికి మాలిన విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయకూడదు. కష్టపడు, సంపాదించు, జాలీగా తిరుగు, పేరెంట్స్ని మంచిగా చూసుకో. ఓకే. రైట్. టైం వేస్ట్ చేయకు, సరేనా? జాలీగా ఉండి హ్యాపీగా ఉండు, తల్లిదండ్రులు మంచిగా చూసుకో. ఓకే. రైట్. మరి